సార్ అది కాదు సార్, చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆఫీస్కి రాలేకపోయింది సార్. సార్ ప్లీజ్ సార్, రేపు ఖచ్చితంగా వస్తాను సార్. సార్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాను సార్ రేపే. ప్రతాప్, రే లక్ష్మణ్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఎప్పుడో కాలేజీలో కలిసేవాళ్ళం, ఇప్పుడు ఇంటర్ సడన్గా ఇక్కడ. ఏదోరా, ఏదో చిన్న పని మీద వచ్చా. కాదు, నీకేదో పెళ్ళయిందని విన్నాను. కనీసం నాకు ఇన్విటేషన్ కూడా చేయలేదేంట్రా? అంటే నేను అంత పరగా అయిపోయినా? రే అలా కాదురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ విరా. నీ పాత నెంబర్ ట్రై చేసా కానీ కలవలేదు. అన్నట్టు పక్కనే మా ఇల్లు. మా ఆవిడ చాలా బాగా పెడుతుంది. ఇప్పుడే తీసుకెళ్ళి మా ఆవిడని పరిచయం చేస్తా. దారా, ఇది మా ఇల్లు. స్వప్న బాగుందిరా. దారా, స్వప్న నీకు ఎప్పటి నుంచో చెప్పేవాడిని కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని. వీడేవాడు. అన్నట్టు స్వప్న, నువ్వు టీ చాలా బాగా పెడతావు కదా, వెళ్ళి టీ పెట్టు. దారా, నువ్వు కూర్చో, నేను వాష్రూమ్కి వెళ్ళేది వస్తా. పెద్ద పద్ధతి అయిన పడేసిలాగా నటిస్తున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగు. ఏమై స్వప్న? మా ఆఫీస్లో మొత్తం టార్చర్ అయిపోయింది. టీ వచ్చింది, తాగు, తీసుకో. మా ఆవిడ టీ చాలా బాగా పెడుతుందిరా. అవునరా, చాలా బాగుంది. రేపు లంచ్కి రావాలిరా. ఖచ్చితంగా వస్తారా? మా ఆవిడ బిర్యానీ కూడా చాలా బాగా చేస్తుంది. వస్తారా? ఓకేరా, కలుద్దాం. సరేరా. ఏమండి ఏమండి చెప్పే. అబ్బా, కొంచెం ఆ ఫోన్ పక్కకు పెట్టండి. ఏమైంది? ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ పొద్దుగాల మీ ఫ్రెండ్ వచ్చాడు కదా, లక్ష్మీనారాయణ. అతను మంచోడు కాదండి. మీరు అతనితో తిరగకండి ప్లీజ్. నిన్న మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కూడా నన్ను రాసుకుంటూ పోయిండు. స్వప్న, నీకు అసలు వాడి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? అసలు కాలేజ్లో వాడి చూడడానికి భయంకరంగా ఉంటాడని, విచిత్రంగా ఉంటాడని ఒక్కరు కూడా వాడి దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు తెలుసా. నేను వెళ్ళి వాడి మంచితనాన్ని చూసి నేను వెళ్ళి వాడితో ఫ్రెండ్షిప్ చేశా. అలాంటి వాడిని పెట్టుకొని ఏదేదో మాట్లాడకు అనవసరంగా. నీ ముందు ఏం జరుగుతుందో చూస్తున్నావు, నువ్వు వెనక జరిగేది చూడట్లేదండి. నువ్వు ఇదిగో వాడే మెసేజ్ చేశాడు. హాయిరా, ఈరోజు పొద్దున మీ ఆవిడ చేసిన కాఫీ చాలా బాగుంది, రేపు భోజనానికి కూడా మీ ఇంటికే వస్తాను. వచ్చేయరా, రేపు వాడు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు. రేపు భోజనం మాత్రం చాలా బాగా చేయాలి, సరేనా? అక్క అక్క, ఏమైందిరా ఇట్లా వచ్చినావు? చిన్న పని మీద వచ్చేది. బాగా చూసుకోవట్లేదా? అబ్బా, ఇక్కడ ప్రాబ్లం మీ బావది కాదురా, మీ బావల ఫ్రెండ్ది. ఏమైందక్క? వాడు చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు రా నాతోటి. వాడు చూడ్డానికి కూడా భయంకరంగా ఉన్నాడు రా. మరి నేను బాగా చెప్పి చూడనా? మరి వద్దులే, నీ చదువు నువ్వు చూసుకో, నాదేదో నేను చూసుకుంటాను. నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా అక్క. ఏం కాదురా, పర్వాలేదు, నా ప్రాబ్లం నేను చూసుకుంటాను. సరే అక్క, నేను వెళ్ళొస్తా, మరి టైం అవుతుంది. ఓకేనా? బాయ్, మరి జాగ్రత్త. ఏరో బామర్ది, బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? అవును బా, నాకే వచ్చే చిన్న పని ఉంటే వచ్చేలే అని. ఇంట్లో జరిగే పద్ధతులు ఏం బాగాలేవు. ఏంటి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు? అదేం లేదండి, వాడేదో టెన్షన్లో ఉన్నాడు. సర్లే కానీ తలని వస్తుంది, ఒకటి కాఫీ పెట్టుకుంటా. ప్రతాప్, ప్రతాప్, నువ్వా? ఆయన ఇంట్లో లేడు, మర్యాదగా బయటికి వెళ్ళిపో ఫస్ట్. నాకు తెలుసు స్వప్న గారు, వాడు బయటికి వెళ్ళాడని.
వాడు బయటికి వెళ్ళాడని తెలిసే వచ్చా. నీ తమ్ముడు బయటికి వెళ్ళాడు, నీ మొగుడు బయటికి వెళ్ళాడు. ఇక మిగిలింది మన ఇద్దరమే. యా పోరా బయటికి. అరే నువ్వు ఏం చేసినా నేనేం అనట్లేదని చాతగందని అనుకుంటున్నావా? సంస్కారం ఉన్నదానిరా నేను. నా మొగుడు నిన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని చాతగంతనం అనుకుని నా ఇంట్లోకి వచ్చి నాకు నిప్పులు పడతావురా? ఆడదనుకుంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకునేది అనుకుంటున్నావా? అదే చేతో నరికి పోగులు పెడతది, జాగ్రత్త. స్వప్న గారు, నన్ను క్షమించండి. ఇలా జరిగిందని వాడితో చెప్పకండి. వాడు నన్ను ఎంతో నమ్మాడు. దయచేసి వాడికి చెప్పకండి. నేను వాడితో ఏం చెప్పను. నన్ను వాడు ఎంతో నమ్మాడు. ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటికైనా మారు. మారుతానండి, మారుతాను.